వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, డాక్టర్ తులసిరెడ్డి గారికి, చౌదరి గారికి, ప్రభాకర్ గారికి అందరికి నమస్కారం. ప్రేక్షకులకు కూడా. నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మనోహర్ గారు దీని మీద సమీక్ష జరిపినట్టు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అయితే ప్రధానంగా ఇప్పుడు చౌదరి గారు అన్నట్టుగా ప్యానిక్ బయింగ్ ఉంది, కొంత సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అన్నవి రెండు మాటలు చెప్పారు ఆయన. ఈ రెండు కూడా ప్రభుత్వం కొంత మేనేజ్ చేయాలి, మనం కూడా సివిల్ సొసైటీ కూడా కొంత మేనేజ్ చేసుకోవాలి. నిజంగానే ప్యానిక్ బయింగ్ ఉంటే, దేనికో భయపడి, ఏదో వార్తలకు భయపడి స్టాక్ పెట్టుకోవాలి అనే సెన్స్ లో గనక ప్రజానీకం ఉంటే, ఈ పెట్రోల్ డీజిల్ అనేది వర్మ గారు మీకు తెలియదేం కాదు, ఆల్మోస్ట్ అవర్లీ బేసిస్ మీద వాళ్ళు సప్లై అండ్ డిమాండ్ మేనేజ్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రపోజల్ కాబట్టి ఊరికనే ఈ స్టేషన్స్ వాళ్ళు అంత స్టాక్ ఏం పెట్టుకోరు, ఏ రోజుకి ఆ రోజు అన్నట్టుగా ఎవ్రీ 12 hours కి వాళ్ళకి ట్యాంక్ వస్తే గానీ ఆ 12 hours లో మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేసుకుని చేస్తూ ఉంటారు. అలాంటి ఉండొచ్చు, మెయిన్ కారణం ఉండొచ్చు. దానికి తోడు మంత్రి గారు ఏమన్నారంటే, వీళ్ళ డీలర్స్ కి అంటే అది ఎవరైతే ఈ స్టాక్స్ ఉన్నాయో మనకి హెచ్పి కానీ, భారత్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, వాళ్ళకి ఈ ట్రక్కర్స్ కి ఉన్నటువంటి, ట్యాంకర్స్ కి ఉన్నటువంటి వాట్ ఎవర్ డిస్ప్యూట్ ఇట్స్ బిట్వీన్ దెమ్, అదే కాంట్రాక్ట్ కానీ వాళ్ళ కాంట్రాక్ట్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ వల్ల కొంతమంది ట్రక్కర్స్ సరైన కాలంలో స్పందించకపోవడం, సప్లై చైన్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్టాక్ లేకపోవటం కాదు, మనం తీసుకొచ్చి ఇవ్వలేకని కాదు. సో ఒక చిన్న ప్రాబ్లం, అదే ప్రాబ్లం అన్నా కానివ్వండి, గవర్నమెంట్ హ్యాస్ టు హెల్ప్ దెమ్ రిజాల్వ్ ఇట్. ఒకటి ట్రక్కర్స్ అంటే ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ట్యాంకర్స్ విషయం, రెండు ప్యానిక్ బయింగ్. దీని ఎఫెక్ట్ ఒక 400 స్టేషన్స్ మీద పడింది. 400 స్టేషన్స్ లో స్టాక్ ఇబ్బందిగా ఉంది. రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఆల్ రైట్ అన్నట్టుగా మంత్రి గారు చెప్పారు. లెట్స్ టేక్ ఇట్ ఆన్ ఇట్స్ ఫేస్ వాల్యూ, అది నిజమని నమ్ముతాం. అయినప్పటికీ ఐ థింక్ ఇలాంటి పరిస్థితి రావడం కూడా కొంత దురదృష్టకరమే. ఎందుకంటే మనం హైలీ సఫిస్టికేటెడ్ సప్లై చైన్ లో ఉండి గుంటూరులో లేదు అన్నారు అనుకోండి, నిజంగానే లేదు కావాలని చెప్పేసి అందరు లైన్ లో నుంచి ఉంటున్నారు, రోడ్ల మీద నుంచి ఉంటున్నారు, విచ్ ఇస్ నాట్ వారంటెడ్. దీనివల్ల ఏమవుతుంది, నిజంగా రైతులకు కావాల్సిన డీజిల్, నిజంగా ఆటోలకు కావాల్సినటువంటి సప్లై ఎఫెక్ట్ అవుతుంది. అది మళ్ళీ ఇట్ విల్ హ్యావ్ రిపుల్ ఎఫెక్ట్. ఆ డౌన్వర్డ్ స్పైరల్ స్టార్ట్ అయ్యే కొద్దీ మనలో ఇంకొద్దిగా ప్యానిక్ పెరగటం, ఇంకొంతమంది వెళ్ళి లైన్ లో నుంచి ఇదంతా జరుగుతుంది. హోప్ఫుల్లీ వైసీపీ రావాల్సిన అవసరం లేదు. వైసీపీ క్రిటిసైజ్ చేస్తుంది, అన్రీజనబుల్ గా క్రిటిసైజ్ చేస్తుంది అనే దాని మీద మనం మాట్లాడుకోవచ్చేమో కానీ, సప్లై చైన్ లో వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఉంటుందని కానీ, స్టాక్స్ లో ఉంటుందని కానీ, ఆయిల్ కంపెనీలకు సంబంధించి వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది కానీ నేను నమ్మట్లేదు. అది ప్రాబ్లీ ఎవరన్నారో కూడా నాకు తెలియదు, ఆ మాట ఎవరన్నారు. ఇట్స్ ఎ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సప్లై చైన్ మెకానిజం అండి, నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, త్రూ అవుట్ ద కంట్రీ. ఈ పెద్ద ఆయిల్ కంపెనీలు అన్ని కూడా వాళ్ళకి తెలియదేం కాదు, అవర్లీ వాళ్ళకి స్టాక్స్ తెలుసు, అవర్లీ సప్లై తెలుసు, అవర్లీ డిమాండ్ తెలుసు, చాలా బాగా మేనేజ్ చేస్తారు. మనకి ఎప్పుడు కూడా ఇండియాలో ఈ పలానా స్టేషన్ క్లోజ్ అయిపోయింది, అక్కడ ఆయిల్ లేదంట అని అనుకోమను. ఎందుకని విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అలా ఉంది, మనకి మంచి సిస్టమే ఉంది. ఐ థింక్ వీ హ్యావ్ వెరీ గుడ్ సిస్టమ్ ఆఫ్ సప్లైయింగ్ డీజిల్ అండ్ పెట్రోల్. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ఇట్. గవర్నమెంట్ హ్యాస్ టు హెల్ప్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్ విత్ ద ట్రక్కర్స్ అంటే ట్యాంకర్స్. కంపెనీస్ కి ట్యాంకర్స్ కి మధ్య ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ మనోహర్ గారు నిన్న ఆయన మాటలు బట్టి నాకు అది అర్థమైంది. హోప్ఫుల్లీ దట్ ఈస్ బీయింగ్ రిజాల్వ్డ్. పార్టీకైనా కానీ సంస్థాగతంగా ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ ఉంటుంది కదండి. ఏ పార్టీలోనైనా సరే మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. పాత వాళ్ళల్లో కొన్ని పర్సనల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు స్లో అవుతూ ఉండొచ్చు, లేదా వాళ్ళకి డిఫరెంట్ అసైన్మెంట్స్ రావచ్చు. సంస్థాగతంగా అన్ని పార్టీలు చేసేదే జనసేన పార్టీ కూడా చేస్తుంది. సరే, దాన్ని ప్రత్యేకం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా చేయబోతున్నా కానీ దానికి ఒక ప్రత్యేకమైన అటెన్షన్, ఆ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి, ప్రజలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఐ థింక్ ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను. అన్ని పార్టీల్లో జరిగేదే.
జనసేనలో కూడా జరగాల్సిన అవసరం ఉంది, జరిగే ప్రణాళిక ఉంది. సంస్థ సంస్థాగతమైనటువంటి విషయాల్లో ఆ అన్ని పార్టీలు వాటి ధోరణి ఉంటుంది, వాటి ప్రణాళిక ఉంటుంది. ఒక పార్టీ అగ్రెసివ్ గా చేస్తున్నట్టు ఉంటుంది, ఒక పార్టీ స్లోగా చేస్తున్నట్టు ఉంటుంది, కారణాలు ఏమైనప్పటికీ. ఇప్పుడు జనసేన 175 నియోజకవర్గాల్లో 21 చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా చోట్ల ఎవరు అనేది క్వశ్చన్ వస్తుంది. అక్కడ గతంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇన్ఛార్జెస్ ఉన్నారు, వాళ్ళ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అని అనేవాళ్ళం. అంటే ఇంపార్టెంట్ లీడర్ ఒకళ్ళని ఇద్దరిని ఐడెంటిఫై చేసి అలా పెట్టుకునేవాళ్ళు. ఇంకొద్దిగా పార్టీ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్లేసెస్ లో ఆ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ లో నుంచే ఇన్ఛార్జెస్ అని అనౌన్స్ చేయడం, లేదా ఇన్ఛార్జెస్ కొత్తగా ఎన్నుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఇట్స్ మేజర్ ఎక్సర్సైజ్ కాబట్టి లార్జ్ స్టేట్ లో డే 1 అన్ని జరగాలని కూడా లేదు. 40 సంవత్సరాలు అయిపోయింది. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ, ఇవాళ కూడా వాళ్ళకి కొన్ని పాయింట్స్ లో ఇబ్బందులు ఉంటాయి. కొన్ని మండలాల్లో ఉంటాయి, కొన్ని గ్రామాల్లో ఉంటాయి, కొన్ని నియోజకవర్గాల్లోనే ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంటుంది. కొన్ని చోట్ల జస్ట్ నేమ్స్ ఒక పర్సన్ పెడతారు, కానీ మళ్ళీ దాని మీద ఆలోచన చేస్తూనే ఉంటారు. ఐ థింక్ ఇప్పుడు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కొన్ని చోట్ల ఉంటారు, కొన్ని చోట్ల ఉండరు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎక్సర్సైజ్. దాంట్లో అదేదో ప్రత్యేకమైన విధానం అని కానీ విషయం అని కానీ నేను అనుకోవట్లేదు. యాజ్ పార్టీ ఎక్స్పాండ్స్, పార్టీ పెరిగే కొద్దీ, పార్టీలో నాయకత్వం పెరిగే కొద్దీ ఎక్కువ ప్లేసెస్ లో మనకి ఆ ఇన్ఛార్జ్ అనే పదాన్ని వాడే అవకాశం వస్తుంది. ఇన్ఛార్జెస్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఇన్ఛార్జ్ అనే పేరుకు బదులుగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పేసి కొంతకాలం నడిపారు. అది ఎవరి విధానం వాళ్ళది. అలా ఎందుకు అనాలి, ఇలా ఎందుకు అనాలంటే బేసికల్ గా అప్పుడున్న పరిస్థితులను బట్టి అలాంటి పదజాలం వాడారు. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ గా మిగతా పార్టీలు ఏం మాట్లాడుతున్నారో ఇన్ఛార్జెస్ అనే విషయం దగ్గరకు వచ్చారు. ఇన్ఛార్జ్ అంటే ఎక్కువని కాదు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే తక్కువని కాదు. ఆ పార్టీ విధానాల ప్రకారంగా, ఆ పార్టీ స్ట్రక్చర్ లో ఫలానా నియోజకవర్గంలో ఫలానా ఆయన మనకి మెయిన్ గా పనిచేస్తున్నాడు. హీ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ క్యాడర్ అనుకోండి, లేదంటే ప్రజా విషయాల మీద, సమస్యల మీద పోరాటాలు అనుకోండి, అవన్నీ కూడా చేయాలి అనుకుంటాను. వరం గారు, రైట్. ఇక్కడ తులసిరెడ్డి గారికి 1-2 విషయాలు జనరల్ గా మాట్లాడుకుందామండి, అవుట్ ఆఫ్ లీడర్షిప్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కొంతమంది కన్ఫార్మల్ గా ఉంటారు, కొంతమంది నావల్ గా ఉంటారు, అంటే విభిన్నంగా ఉంటారు. మంచి ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో తప్పని నేను అనుకోవట్లేదు, నేను ఎప్పుడు విమర్శించలేదు కూడా. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన పార్లమెంట్ కూడా జీన్స్ లోను టీ షర్ట్ లోను వెళ్తున్నాడు. ఎంటైర్ కంట్రీకి, మన సాంప్రదాయాలకి, మన పార్లమెంటరీ సాంప్రదాయాలకి చాలా విరుద్ధంగా ఉంది అది. మనం అనొచ్చు ఈజీగా, ఏంటది పిచ్చోడ్లాగా ఉన్నాడే, మావిగన్ జగన్ ఎలా పిచ్చోడు అంటున్నారో ఆ రాహుల్ గాంధీ కూడా పిచ్చోడ్లాగానే కనపడతాడు చాలా మంది. కానీ రాహుల్ గాంధీ గారిలో ఒక విధానపరమైనటువంటి ఏదో ఒక ఆలోచన ఉంది అని నమ్మిన తులసిరెడ్డి గారు ఏమంటున్నారు, అటు దేశంలోను ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తీసుకొచ్చే నాయకుడు మా రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ గారికి ఆయన అంత క్రెడిట్ ఇచ్చినప్పుడు ప్రజాదరణ ఉండి, ప్రతి గ్రామంలో కూడా తెలిసిన మనుషులు ఉన్నారు, ఆయనకు కావాల్సినటువంటి మనుషులు ఉన్నారు, బలమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం అనే ఒక్క ఐటమే లేదు. కానీ ఆ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే నెలల పని అది జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఆయన డిస్కౌంట్ చేసేస్తున్నాడు. అక్కడ సంస్థాగతంగా ఏం లేదు, వాళ్ళ వల్ల ఏమి కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది చాలా అభ్యంతరకరం. సంస్థాగతంగా ఉంటేనే చేయాలనేది కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో సంస్థాగతంగానూ లేదు, ఓట్లు లేవు, మనుషులు లేరు, ఎవరు లేరు, కార్యకర్తలు కూడా లేరు. నేను గుంటూరులోనే ఉంటాను. 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నారు ఇవాళ? ఎవరున్నారు? బట్ we respect the tradition, we respect their leadership. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ని మనం రెస్పెక్ట్ తో చూస్తున్నాం. ఎందుకని? వాళ్ళకి చాలా ఇన్స్టిట్యూషనల్ అనుభవం ఉంది. ఇవాళ జనం లేకపోవచ్చు, ఓటర్స్ లేకపోవచ్చు, ఆ ఉన్న 10 మంది అయినా కానీ చాలా సీనియర్ నాయకులు ఉన్నారని we give them respect. మరి కాంగ్రెస్ పార్టీకి అంత ధైర్యం ఉన్నప్పుడు, అంత ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఉన్నప్పుడు, ఏది రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ లో ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సమర్థత ఉందని డాక్టర్ తులసిరెడ్డి గారు నమ్ముతున్నప్పుడు,
ఇంత ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమీ లేదని ఎందుకు అనుకుంటాడు? అది పార్టీనే కాదు, దానికి సంస్థాగతంగా ఏమీ లేదు. ఎందుకు లేదు సంస్థాగతంగా? మీకెలా తెలుసుద్ది సంస్థాగతంగా ఉందో లేదో? కాబట్టి అలా అలా బ్రాండ్ చేయటం కరెక్ట్ కాదు. ఐ థింక్ ఎవ్రీ లీడర్ ఈస్ ట్రైయింగ్ ఇన్ హిజ్ ఓన్ వే. మనం మాట్లాడినట్టు కానీ, అందరూ మాట్లాడినట్టు కానీ మాట్లాడటం అనే దాంట్లో చాలా ఈజీగా ఉంటుంది. గోయింగ్ విత్ ద ఫ్లో ఈజ్ ఆల్వేస్ వెరీ ఈజీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నప్పుడు యాజ్ ఎ మోడరేట్ పర్సన్ గా నేనేం ఆలోచిస్తున్నానంటే, కనీసం మనం దాన్ని పాజిటివ్ గా చూద్దాం, ఆయన్నే నచ్చ చెప్దాం, ఆయనకే నచ్చ చెప్దాం ఇది కరెక్ట్ కాదని. లేదు ఆయన మనకు నచ్చ చెప్పాడు అనుకోండి ఇది కరెక్టేనని చెప్పేసి, ఐ థింక్ వీ షుడ్ బి బ్రాడ్ ఎనఫ్ టు లిసన్ టు ఈచ్ అదర్. ఇవాళ మీరు అన్నారు కాబట్టి నేను వద్దని, నేను అన్నాను కాబట్టి మీరు వద్దు అన్నారు అనుకోండి వరుణ్ గారు. ఎందుకు ఇక వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డిస్కషన్? అసలు అసెంబ్లీకి పర్పస్ ఏముంది, పార్లమెంట్కి పర్పస్ ఏముంది, మన ప్రజా జీవితానికి పర్పస్ ఏముంది? లీడర్షిప్ లో ప్రతి నాయకుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పార్టీ, వాళ్ళ సైజు, స్ట్రెంగ్త్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఐ థింక్ దే హ్యావ్ సంథింగ్. వాళ్ళు ఏదో చెయ్యాలని ట్రై చేస్తున్నారు. ఆ చెయ్యాలనే గ్రూప్ ని వాళ్ళు పెంచుకోవాలని చూస్తున్నారు, వాళ్ళ మద్దతు పెంచుకోవాలని చూస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి బలమే కానీ బలహీనత కాదు. కాబట్టి ఎవరిని కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదనేది నా థీసిస్. ఇంతసేపు ఎందుకు మాట్లాడానంటే, తులసిరెడ్డి గారు ఇక నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి వెనక ఏ బలం ఉందో, పవన్ కళ్యాణ్ గారి వెనక ఎంతమంది ఓటర్స్ ఉన్నారో, ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో, మీరు టైటిల్స్ పెట్టి సంస్థాగతంగా మీరు మీటింగులు పెట్టినారా అన్నంత బలం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు. ఇవాళ అలాంటి క్యాడర్ ఉంది, అలాంటి యువకులు ఉన్నారు, అలాంటి మహిళలు ఉన్నారు. దాన్ని మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఇలా మనం మీటింగులు పెట్టుకుంటేనే, మనం అందరికీ విజిటింగ్ కార్డ్స్ ఉంటేనే, మనందరికి ఒక టైటిల్ ఉంటేనే పార్టీ అనుకోవటం కూడా అది కన్ఫార్మిటీ కిందకు వస్తుందే కానీ నావల్ ఎక్స్పెరిమెంట్స్ కిందకు రావు. ఇవాళ 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 రాహుల్ గాంధీ గారు ఎలా నావెల్ గా నేను అనుకుంటున్నానో, మీరు కూడా అలాంటి దృక్పథంతో మిగతా నాయకులను చూడాలనేది నా కోరిక.